కాలేయానికి చెందినటువంటి ఆయుర్వేద జీవన విజ్ఞాన మార్గాలను కొన్ని తెలుసుకున్నాం. ఈరోజు కూడా మరికొన్ని తెలుసుకుంటున్నాం. కాలేయానికి సంబంధించినటువంటి ప్రాణాయామాన్ని ముందు మనం చెప్పుకుందాం. ముందుగా ఏం చేయాలంటే, ఇది అతి వేడి పదార్థాలను ఎక్కువగా వాడటం వల్ల వ్యాధి వస్తుంది కాబట్టి ఆ వేడిని తగ్గించేటువంటి చంద్రభేదన ప్రాణాయామాన్ని మనం చక్కగా ఆచరించాలి. చంద్రుడు అంటే కుడివైపు ఉన్నాడు. అప్పుడేం చేయాలి, నువ్వు ఈ కుడి వేలుతో కుడి ముక్కు మొయ్యి. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. కుడి ముక్కుతో కుడి వేలుతో కుడి ముక్కు మూసి ఎడమ నుంచి గాలి తీసుకో. చక్కగా చంద్రుడిని లోపలికి ఆస్వాదించు. కళ్ళు మూసుకో. నీ కళ్ళ ముందు నిండు పున్నమి వెన్నెల ఉంది. వెన్నెల తెల్లని తళతళలతో కళ్ళతో నీ చుట్టూ పండు వెన్నెల వ్యాపించి ఉంది. ఆ వెన్నెల నువ్వు పీల్చుకుని గాలిలో కలిసి తెల్లగా లోపలికి పోతూ ఉంది. గాలి పీల్చుకున్న తర్వాత ఎడమ ముక్కు మూసేయి, కుడి ముక్కు తెరువు. కుడివైపు నుంచి చూస్తుండు వెచ్చని వేడి భగల గాలి మండుతూ బయటకు వెళ్ళిపోతూ ఉంది. మళ్ళా కుడి ముక్కు మోయి, ఎడమ ముక్కుతో గాలి తీసుకో. ఆ నిండు పున్నమి వెన్నెలలు ఆస్వాదించి లోపలికి ఆఘ్రాణించి గాలి తీసుకో. చల్లని గాలి భావించు. శరీరం అంతా చల్లగా అవుతుంది. కాసేపు ఆపు. ఎడమ ముక్కు మొయ్యి, కుడి ముక్కు తెరువు. కుడి నుంచి వేడి బుసలు కొట్టేటువంటి సలసల కాగిపోయేటువంటి వేడి వాయువులను వదిలిపెట్టు. మళ్ళా కుడి ముక్కు మొయ్యి, ఎడమే తీసుకో. కుడి పక్క నుంచి మాత్రమే వదులు. దీనిని చంద్రభేదన ప్రాణాయామము అని మన పెద్దలు ఎలుగెత్తి చాటారు. ప్రపంచం అందరినీ పాటించమని చెప్పారు. ఇది అయిపోయిన తర్వాత శీతలి ప్రాణాయామము అంటే ఈ వేడిని మనం అర్జెంటుగా తగ్గించాలి. అధిక ఉష్ణాన్ని తగ్గించకపోతే కామెర్ల రోగం వస్తుంది. ఈ లివర్కు ఆనుకొని కింద తిత్తిలాగా ఏలబడుతూ ఉండేటువంటి పిత్తకోశము అనబడేటువంటి గాల్ బ్లాడర్ పాడైపోతుంది. కాబట్టి వేడిని తగ్గించేటువంటి తక్షణ చర్యల్లో రెండవ ప్రాణాయామము శీతలి ప్రాణాయామము. చూడండి, చక్కగా సావధానముగా సంతోషముగా కూర్చోవాలి. మీరు కూర్చొని దిటారుగా కూర్చో. నాలుకను ముడవండి. ఇట్లా దొన్నెలాగా అట్లా ముడవండి. ముడిచి ఆ నాలుక మధ్యలో నుంచి గాలిని లోపలికి తీసుకోండి. నోరు మూసేయండి. మెల్లగా ముక్కు నుంచి గాలి వదలండి. మరలా నోరు తెరిచి నాలుకను వంచి దొన్నెలాగా ఇట్లా పెట్టండి. కొద్దిసేపు లోపల ఉంచిన తర్వాత వదలండి. చాలా అద్భుతంగా మొత్తం అప్పటికప్పుడే చల్లబడిపోతుంది. మీరు చూసుకో, నీ అనుభవం, ప్రత్యక్ష అనుభవం. నీ శరీరంలో వేడి తగ్గిపోయి అప్పటికప్పుడే చల్లబడిపోతుంది. దీన్ని శీతలి ప్రాణాయామము. ఇది కూడా ఒక 10-12 సార్లు చెయ్యి. ఇందాక చంద్రభేదనం చెయ్యి, కొద్దిసేపు విరామం తీసుకో, శీతలి చెయ్యి. తర్వాత శీత్కారి ప్రాణాయామము. శీత్కారి. చక్కగా కూర్చోండి. పద్మాసనమో, వజ్రాసనమో, అర్ధపద్మాసనమో, సుఖాసనమో బాచపట్ల వేసుకో. హాయిగా కూర్చో. పెద్దవాళ్ళ కుర్చీల్లో కూర్చోండి, ఏం పర్వాలేదు. రైట్. ఇప్పుడేం చేయాలంటే, 2 పళ్ళు ఒకదాని కూడా ఆనించండి. ఆనించి బయట ఉన్న గాలిని పళ్ళ మధ్యలో నుంచి లోపలికి తీసుకోండి. నోరు మూసేయండి. కాసేపు ఆపండి లోపల గాలిని. ముక్కు నుంచి నిదానముగా వదలండి. మళ్ళా నోరు తెరవండి. పళ్ళు బిగించండి. చల్లగా పళ్ళు, చిగుళ్ళు, నాలుక, దవడలు, నోరు మొత్తము, గొంతు, అంగిలి చల్ల